హలో నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజు అయితే మనం వశిష్ఠ జూనియర్ కాలేజ్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మనకి రీసెంట్ గానే ఇంటర్ యొక్క ఫలితాలు అనేవి వెల్లడి కావడం జరిగింది. అందులో భాగంగా వశిష్ఠ కాలేజ్లో టౌన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలాగా అన్నీ కూడా రావడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా పిల్లలతో పాటు పేరెంట్స్ అదేవిధంగా ఇక్కడ కూడా ఫంక్షన్ చేసుకొని పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకున్న ఇది అనేది మనం ఇప్పుడు చూసాము. సో ఇక్కడికి మన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా పిల్లల్ని, పేరెంట్స్ని, అదేవిధంగా ఇక్కడున్న స్టాఫ్ని అందరినీ కూడా అభినందించడం జరిగింది. అదేవిధంగా అందరికీ కూడా అభినందన సభ అనేది జరపడం జరిగింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పిల్లలందరూ మనతోనే ఉన్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన సెకండ్ ఇయర్ పిల్లలందరూ కూడా మనతోనే ఉన్నారు. వారిని అడిగి కూడా వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, ఏ విధంగా వాళ్ళ టీచర్స్ వాళ్ళని ఏ విధంగా ట్రైన్ చేశారు, ఆ విశేషాలన్నీ కూడా వాళ్ళని అడిగి వాళ్ళ నోటి నుంచి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం ఇప్పుడు చేద్దాం. ఇప్పుడైతే మన తోటి సెకండ్ ఇయర్లో లక్ష్మీ హరిత టౌన్ ఫస్ట్ వచ్చిందనమాట. ఆ పాప అయితే మనతోనే ఉంది. ఆ పాపని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం ఇప్పుడు చేద్దాం. నాన్న చెప్పు, నీకు టౌన్ ఫస్ట్ అనేది రావడం జరిగింది, నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతూ ఉన్నావు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దీనంతటికీ కారణం మా కాలేజ్లో ఉండే టీచర్స్, అటువంటి మంచి టీచర్స్ని, ఎక్స్పీరియన్స్ని, స్టాఫ్ని పెట్టిన మా డైరెక్టర్ సార్కి చాలా కృతజ్ఞతగా ఉంటాను. నేను కావలిలోనే ఫస్ట్, స్టేట్లోనే సెకండ్ రావడం జరిగింది. సో ఏ విధంగా ఉంది నీ ఫీలింగ్ అనేది? నేను మరీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ నా స్టేట్ సెకండ్ రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. టౌన్ వైడే కాకుండా స్టేట్ సెకండ్ కూడా రావడం అనేది నేను ఊహించలేదు. ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నా విజయానికి. మిమ్మల్ని అభినందన సభ పెట్టి మీ పేరెంట్స్ని కావచ్చు, మిమ్మల్ని కానవచ్చు, మన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా అభినందించడం జరిగింది. అదేవిధంగా ఈ ట్రోఫీస్ ఇవ్వడం కూడా జరిగింది. మొదటిసారిగా మీరు ఈ ట్రోఫీ తీసుకున్నందుకు ఎమ్మెల్యే సార్ చేతుల మీదుగా మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఎమ్మెల్యే సార్ రావడం, ఆ సార్ ముందు నించోవడమే చాలా హ్యాపీగా ఉంది. అటువంటిది సార్ షేక్ హ్యాండ్ ఇచ్చి గిఫ్ట్ ఇవ్వడం నాకు చాలా గర్వంగా అనిపించింది. ఓకే, సో ఇప్పుడు మనతోటి ఇంటర్ సెకండ్ ఇయర్లో విజయదుందుబి మోగించినటువంటి టౌన్ సెకండ్ వచ్చిన పిల్లలు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ పూజిత, సౌమ్య కూడా ఇక్కడ మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పునా, నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతున్నావు? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత మార్క్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వచ్చాయి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మీకు ఆ ట్రోఫీ అనేది రావడం జరిగింది. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఎమ్మెల్యే సార్ ముందు నించోవడమే చాలా గ్రేట్ఫుల్గా ఉంటుంది. అదే సార్ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నువ్వు చెప్పినా, మీరు ఏ విధంగా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారు? మీ టీచర్స్ మిమ్మల్ని ఏ విధంగా ట్రైన్ చేశారు? అసలు ఇన్ని మార్క్స్ రావాలంటే దానికి కారణం టీచర్స్ బాగా చెప్పడం వల్ల, అలాగే సపోర్ట్ ఇవ్వడం వల్ల, ఫ్యామిలీ నుంచి డైరెక్టర్స్, ప్రిన్సిపల్స్, మంచి స్టాఫ్ ఉండడం వల్ల ఇన్ని మార్క్స్ వచ్చాయి. అలాగే ఎమ్మెల్యే సార్ ముందు దగ్గర నుంచి ట్రోఫీ తీసుకున్నప్పుడు వచ్చే ఆనందం, అదృష్టం ఉండాలి. నిజంగా ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. అలాంటి అదృష్టం అనేది మీకు, మీ పేరెంట్స్కి దక్కింది. ఏ విధంగా ఉంది మీకు? చాలా హ్యాపీగా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని వస్తాయని. చాలా హ్యాపీ. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మీరు? బీటెక్ తీసుకోవాలి, మంచి కోర్స్ జాయిన్. ఓకే, చూస్తున్నారు కదండి, పిల్లలైతే ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో థర్డ్ వచ్చినటువంటి ఎన్వి సంజన కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, నువ్వు థర్డ్ రావడం జరిగింది, నీ ఫీలింగ్ అనేది ఏ విధంగా ఉంది? అదేవిధంగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడం కానివచ్చు, ఈ సంతోషం అంతా చూడడానికి మీకు ఏ విధంగా ఉంది? First of all, hello everybody. My name is Sanjana. I have secured 989 out of 1000 in intermediate, and I'm feeling very grateful for persuading intermediate in this prestigious institute, Sri Vasishtha Junior College. I'm very proud. Actually, my daddy kuda MLA gari student. So itla vachi ila sar chata తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మా పేరెంట్స్ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఈ పొజిషన్లో నిలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. సేమ్ ఈ క్రెడిట్ మొత్తం నేనైతే మా సురేందర్ రెడ్డి సార్కి అండ్ మా పేరెంట్స్కి ఇచ్చేస్తాను అంతే. సో చూడ్డానికి అయితే చాలా హ్యాపీగా ఉన్నావు. నెక్స్ట్ నీ ప్లానింగ్స్ ఏంటి? నేను మంచిగా ఫ్యూచర్ బాగుంటే చాలు. ఐఎమ్ థింకింగ్ టు పర్సువేట్ బీటెక్ ఇంజనీరింగ్ ఇన్ సిఎస్సి. అండ్
సో ఇదంతా కూడా రావడానికి పేరెంట్స్ కానివ్వచ్చు, కాలేజ్లో ప్రిన్సిపల్ కాడి నుంచి టీచర్స్ వరకు ఎంతో మంది కృషి అనేది ఉంటుంది. వాళ్ళు మీకు ఏ విధంగా హెల్ప్ చేసేవాళ్ళు? చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ టైం టేబుల్ కానీ, ఎగ్జామ్స్ కానీ, మమ్మల్ని డే టు డే కేర్ చేయడం కానీ, ఎగ్జామ్స్ అప్పుడు కానీ ప్రతిదీ చాలా బాగుంటుంది. సో ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్ దిస్ కాలేజ్. ఇఫ్ ఎనీవన్ వాంట్ టు చూజ్ ఎ బెస్ట్ కాలేజ్ ఇన్ కావాలి, ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్ దిస్. సో చూస్తున్నారు కదండి, పిల్లలందరూ కూడా ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో